హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆర్బీఐ నుంచి వస్తున్న ఒక మంచి అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కొంచెం ఓల్డ్ అప్డేటే, బట్ మీలో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. సో వీడియో పూర్తిగా చూడండి, అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ బాక్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. డెఫినెట్గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా పిన్నిడ్ మెసేజ్ అయితే చెక్ చేయండి. చూస్తున్నాక మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. కొన్ని డీల్స్ చాలా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయితే మంచి ఆఫర్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఆర్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక డాక్యుమెంట్ చూపించడం జరుగుతుంది. జనరల్ గా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినట్టయితే నేను ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించడానికి ట్రై చేస్తాను. అలా చేసినట్టయితే న్యూస్ గురించి ఎలాంటి డౌట్ మీకు ఉండే అవకాశం ఉండదు. మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ గురించి మీరు ఆర్బీఐ వెబ్సైట్ లో కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకి గమనించినట్టయితే రీజనబుల్ లెండింగ్ కాంటాక్ట్, రిలీజ్ ఆఫ్ మోబైల్ ఇమ్మోబైల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆన్ రీపేమెంట్ సెటిల్మెంట్ ఆఫ్ పర్సనల్ లోన్స్ అని ఉంది. అంటే మీరు ఏవైనా కానీ పర్సనల్ లోన్స్ తీసుకున్నప్పుడు మోబైల్ లేదా ఇమ్మోబైల్ ప్రాపర్టీస్ సంబంధించిన అంటే స్థిరాచర ఆస్తులు అంటారు కదా, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా కనుక మీరు పెట్టి తీసుకున్నట్టయితే ఆ డాక్యుమెంట్స్ రిలీజ్కి సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కొంచెం ఓల్డ్ అప్డేటే, బట్ మీలో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇదే పేజ్లో మనం 6th పాయింట్కి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూడొచ్చు. మీరు కావాలంటే మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా ఒకసారి పాజ్ చేసుకొని చదవండి, ప్రాబ్లం లేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ మీరు 6th పాయింట్ కనుక గమనించినట్టయితే లోన్స్ తీసుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసారు కదా, మనం ఎప్పుడైతే లోన్ రీపేమెంట్ చేసేస్తామో అక్కడి నుంచి 30 days లోపు మనకి మన డాక్యుమెంట్స్ ఇచ్చేవలసి ఉంటుంది అనమాట. అంటే మన స్థిరాచర ఆస్తులకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టామో మన చేతికి వచ్చేవలసి ఉంటుంది. అలా రానట్టయితే అప్పుడు మనకి రోజుకి 5,000 చొప్పున బ్యాంక్ కాంపెన్సేట్ చేయవలసి ఉంటుంది. జనరల్ గా మీరు గమనించారు కదా, మనం ఏ చిన్న తప్పు చేసినా గానీ బ్యాంక్ మనకి ఫైన్స్ వేయడం, మనీ డిడక్ట్ చేయడం చేస్తూ ఉంటుంది. సో ఈ కేసులో మీరు లోన్స్ అన్ని కూడా క్లియర్ చేసిన 30 days లోపు కనుక మీకు డాక్యుమెంట్స్ మీ చేతికి రానట్టయితే ఆ పైన ప్రతి రోజుకి 5,000 చొప్పున బ్యాంక్స్ మనకి పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 7th పాయింట్ కూడా ఉంది. మీరు గమనించినట్టయితే కొన్ని సందర్భాల్లో మనం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైనా గానీ అవి మోబైల్ లేదా ఇమ్మోబైల్ ఏవైనా కానీ బ్యాంకు పెడితే అవి పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు కూడా మన డాక్యుమెంట్స్ మనం పొందడం కోసం మనం మాత్రం కాదు, బ్యాంక్ కూడా మనకి హెల్ప్ చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో అక్కడ ఖర్చులు ఏమైనా జరిగితే అది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, చూసారు కదా, షెల్ బీర్ ద అసోసియేటెడ్ కాస్ట్స్ అని ఉంది. సో అలాంటి ఖర్చులు ఏమైనా జరిగితే అవి బ్యాంక్స్ భరించే అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే మీ డాక్యుమెంట్స్ పోయే కాబట్టి ఇంకొక 30 days పాటు బ్యాంక్స్కి టైం ఉంటుంది మీకు కాంపెన్సేట్ చేయడం కోసం. జనరల్గా మనకి 30 days లోపు డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. అలా లేనట్టయితే ఆ పైన పర్ డే 5,000 మనకి బ్యాంక్ కాంపెన్సేట్ చేస్తుంది. బట్ ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమైనా కానీ మిస్ అయినట్టయితే లేదా డ్యామేజ్ అయినట్టయితే అప్పుడు వాళ్ళకి మరొక 30 days టైం ఉంటుంది అనమాట. సో టోటల్గా 60 days వాళ్ళకి టైం ఉంటుంది. ఆ 60 days తర్వాత మనకి కాంపెన్సేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 పాయింట్స్ కూడా గమనించండి, 6th and 7th పాయింట్. మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మీతో పాటు అందరికీ విషయం తెలిసాలి, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముఖ్యంగా ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళకి వీడియో హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.